హనీమూన్ అయిపోయింది, ఇక బ్లడ్ మూనే. అవును, లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టుగా నేతల మధ్య మాటల డైనమేట్లు పేలుతున్నాయి. పాలమూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తమ్ముడే కుమ్ముడు కుమ్ముడే అంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో కౌంటర్లు వేశారు. అటు విపక్షాలు కూడా ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. అసెంబ్లీ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా పట్టపక్కలు లేవన్నట్టుగా మాటల తూటాలు పేలుస్తున్నారు నేతలు. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక బహిరంగ సభల్లో అది పీక్స్ కు చేరింది. విమర్శలు ప్రతి విమర్శలతో నేతల మధ్య మాటల డైనమైట్లు పేలుతున్నాయి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోధించడంపై బీఆర్ఎస్ ఊహించని విధంగా ఎదురుదాడికి దిగింది. దీంతో పాలమూరు ప్రజాదీవెన సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. నిధులు ఇవ్వకపోతే ప్రధాని మోదీతో ఎంతకైనా కొట్లాడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ అవుతారన్నారు. అటు బీజేపీ నేత డీకే అరుణ స్పందిస్తూ రేవంతే మరో ఏక్నాథ్ షిండే కావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నాసులారా, నేనెక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడు ఇదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. దించుతారంట అనేటటువంటి పాట మూడు నెలలకే వాళ్ళకి విశ్వాసం లేకపోతే దానికి రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే అంటుందని వాళ్ళే ఎవరైతారో వాళ్ళ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా అవుతారేమో మనకేం తెలుసు, వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉందో మనకేం తెలుసు. నిన్న రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అన్నారు. అసలు వాళ్ళ మీద వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఈరోజు మోదీ గారిని అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అన్ని వర్గాలకు న్యాయం చేస్తా, కాదు కూడదని ఎవరైనా కిరికిరి చేస్తే కత్తెరతో తోక కత్తిరిస్తానన్నారు సీఎం రేవంత్. ఈ కామెంట్స్ పై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కత్తెరను జేబులో పెట్టుకుని తిరిగే వాళ్లను ఏమంటారో తెలుసా అంటూ కౌంటర్ ఇచ్చారు. దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఎవడన్నా అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ. అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకు అవుతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు, నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా ట్రై చేసినా నా కొడకల్లారా ఒక్కొక్కరిని పడబెట్టి తొక్కుతామని, పేగులు బయటకు తీసి మెడలేసుకుని ఊరేగుతామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బాంబులున్నాయని, వాళ్లే మిమ్మల్ని కూలుస్తారని అన్నారు. అటు రేవంత్ సీఎం హోదాలో మాట్లాడినట్టు లేదని, తొక్కుడు గిక్కుడు అంటూ భాష బంద్ చేయాలన్నారు బీజేపీ నేత డీకే అరుణ. కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి.
5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దిస్తారంట తొక్కుతాం. తొక్కుడు గీకుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల బొటాబొటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది. రోజు రోజుకు రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత ఆరోపణలకు దిగజారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మధ్య హైట్ పై పంచులు పేలాయి. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలేన్నాడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మీరు అందరు చూసారు. ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో, కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది? ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం. మొత్తానికి నేతల మధ్య పంచులు, డైలాగులు, కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి.